నా కృప నీకు చాలును అన్నాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. మీకు ఒక విషయం చెప్తా. ఇంతకీ ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో తెలుసా? ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో తెలుసా? కళ్ళు ఒక రోజున భయంకరమైన వెలుగును చూసింది. ఏం వెలుగో తెలుసా? దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఆయన కళ్ళు కనపడకుండా కళ్ళు మూతలు పడిపోయి కింద పడిపోయాడు. ఆ వెలుగును ఒకేసారి చూసేసరికి మూతలు పడిపోయినాయి. కళ్ళల్లో నుండి నీరు కారటం ప్రారంభమైంది. కళ్ళల మీద పుసిగట్టడం స్టార్ట్ అయింది. కళ్ళంటే నిత్యము నీళ్లు కారుతూనే ఉంటాయి. అలా కారుతుంటే ఆయన కచ్చీఫ్ తీసుకుని తుడుచుకుంటూ ఉంటాడు. వాక్యం చెప్పేటప్పుడు కచ్చీఫ్ చేతిలో ఉంచుకుని చెప్తూ ఉంటాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆయన వాడిన కచ్చీఫ్ ఏదైతుందో వీరికేమో రోగం తగ్గలేదు. ప్రార్థన చేశాడు, రోగం తగ్గలేదు. కానీ ఈ కచ్చీఫ్ ఏదైతుందో ఆ కచ్చీఫ్ని తీసుకెళ్ళి రోగులకి తాకిస్తే అదేమైందో తెలుసా? వారు స్వస్థతను అందారు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. అక్కడక్కడ మనకు చెప్తారు కదా, తెల్ల కచ్చీఫ్లు అమ్ముతూ ఉంటారు. తిప్పండి, తిప్పుతూ ఉంటాం. మీటింగ్లకు వెళ్ళినప్పుడు తిప్పమంటే తిప్పుతూ ఉంటాం. దేనికోసం? అసలు ఆ కచ్చీఫ్లు దీంట్లో దేవుని యొక్క ప్రభావం వచ్చిందంటారు. దేవుని ప్రభావం కచ్చీఫ్లో రాలే. దేవుని ప్రభావం కచ్చీఫ్లో రాలే. దేవుని ప్రభావం ఎక్కడొచ్చిందో తెలుసా? పౌలు గారి కన్నీటిలో వచ్చింది. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్తాం. పౌలు గారి కన్నీటిలో వచ్చింది దేవుని ప్రభావం. ఆ కన్నీటితో తడిచిన ఆ కర్చీఫ్లోకి వచ్చింది దేవుని ప్రభావం. ఆ కర్చీఫ్ వెళ్ళి ప్రజలను తాకితే ఆ ప్రభావం వారిలోకి వెళ్ళి వారికి స్వస్థత ఇచ్చింది. బలహీనుడే ఎవరు? పౌలు గారు. కానీ ఆయన కృప ఆయన విడిచిపెట్టిపోకుండా ఆ ప్రభావం దేవునిలో నుండి పౌలులోకి వచ్చి పౌలులో నుండి కర్చీఫ్లోకి వెళ్ళి కర్చీఫ్ ద్వారా స్వస్థతలు జరిగినాయి. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఇదిగో మేము కర్చీఫ్లు అమ్ముతున్నామండి, 100 రూపాయలు, 200 రూపాయలు, వీటితో మీకు స్వస్థత ఉందంటే మీరు నమ్మమాకండి. ఎందుకంటే అవి పౌలు వాడిన కర్చీఫ్లు కాదు అవి. అమ్మా మీకు అర్థమవుతుందా? పౌలు గారు వాడిని కర్చీఫ్లో ఉన్నాయి స్వస్థత.